అందరికీ నమస్కారం. కాసేపు మధుతో ఈరోజు మీరు చూస్తున్నారు ములక్కాయ టమాటా కూర. దీనికోసం నేను 2 కట్టల ములక్కాయల్ని ఇలాగ తరిగి నీళ్ళల్లో వేసుకున్నాను. అలాగే 4 ఉల్లిపాయల్ని, మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. 4 మీడియం సైజు టమాటాలను కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా ములక్కాయ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకుని అవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. మీరు కావాలంటే కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. నేను కుక్కర్ వాడను కాబట్టి గిన్నెలో పెట్టి ఉడికించుకుంటున్నాను. అవి ఉడికేలోగా నేను 3 టీ స్పూన్ల పల్లి ఆయిల్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు. ఏ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కారం కోసం ఒక ఎండుమిరపకాయ ముక్కలుగా వేసుకున్నాను. అలాగే కొంచెం ఇంగువ వేసుకుని కలుపుకోవాలి. పోపు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. నూనె తక్కువగా వేసుకున్నాం కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ములక్కాయ ముక్కలు ఉడికిపోయాయి. ఇలా ఉడికితే సరిపోతాయి. మరీ మెత్తగా ఉడకవలసిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి కదా. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు దీనిలో టమాటా ముక్కల్ని వేసి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ములక్కాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాసేపు మగ్గించుకున్న తర్వాత దీనిలో 1 టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకొని మరి కాసేపు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీనిలోకి ముందుగా ఉడకపెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని నీటితో సహా వేసుకొని కలుపుకోవాలి. ములక్కాయలు రెగ్యులర్గా తీసుకోవడం వలన సాధారణంగా వచ్చే జలుబు రాకుండా చూసుకోవచ్చు. ఇవి ఇన్ఫెక్షన్లు సోకకుండా చూస్తుంది. ఇప్పుడు దీనిలోకి 2 టీ స్పూన్ల ఉప్పు వేసి కలుపుకుంటున్నాను. ఉప్పు మీ రుచికి తగినట్లుగా కూడా వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు కారం వేసి కలుపుకోండి. మేము కారం తినము కాబట్టి నేను కారం వేయడం లేదు. ఇలాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోండి. ములక్కాయ కూరని అందరూ తినొచ్చు, కానీ కడుపుతో ఉన్న వాళ్ళు తినకూడదు. ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా వేసి కలుపుకోండి. సాధారణంగా అందరూ కొత్తిమీర వేసుకుంటారు కదా. కొత్తిమీరకు బదులుగా పుదీనా వేసుకొని చూడండి. కూర చాలా రుచిగా ఉంటుంది. పుదీనా అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోండి. ములక్కాయ టమాటా కూర రెడీ అయిపోయింది. ఈ కూర అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ ములక్కాయ టమాటా కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసేపు మధుతో.